మీరు నా జరుగుతోంది. దాంట్లో మనుషులు పడి ఎక్కువ మంది చనిపోతున్నారు. దాంట్లో మరి ఎలా వీటిని అరికట్టడానికి కూడా తీసుకోవాల్సిన ఇంప్రూవైజ్డ్ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్ కూడా ఇక్కడ మనకి డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తున్నాము. దయచేసి ఇవన్నీ కూడా మీరు చూసి ఎక్కడైనా మీకు అవకాశం వస్తే అక్కడ మన ప్రాణాలు కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు అడాప్ట్ చేసుకుంటే కనుక కొంతమంది ప్రాణాలను సేవ్ చేసినా లేదా మన ప్రాణం మనం సేవ్ చేసినా కూడా మనము విజయం సాధించిన వాళ్ళు అవుతాము. సార్, ఇప్పుడు మనకి సమ్మర్ లో ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ముఖ్యంగా గాలి వేగం ఎక్కువ ఉంది, టెంపరేచర్ ఎక్కువ ఉంది. ఇక్కడ మనకు ఒక ఫైర్ ఏర్పాటు చేసి మీకు చూపిస్తారు. ఫైర్ ఎక్స్టింగ్విషర్ తో ఆర్పడము. ఫైర్ ఎక్స్టింగ్విషర్ తో దీన్ని ఫైర్ ఆర్పుతాం. ఆర్పేయండి. ఇది CO2 ఫైర్ ఎక్స్టింగ్విషర్. మనం ఇప్పుడు ఇక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్ 100% గ్యాస్ ఉంటే మండదు సార్. ఓన్లీ 1.5 నుంచి 9% గ్యాస్, రిమైనింగ్ % ఎయిర్ ఉన్న పుట్టింగ్ మెథడ్ లో అంటే అక్కడ దానికి కావాల్సిన ఎయిర్ దొరకలేదు కాబట్టి ఆటోమేటిక్ గా ఫైర్ ఆరిపోతుంది సార్. అక్కడ 100% దగ్గరకు ఎత్తుకెళ్ళాలి ఫైర్ అయినప్పుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ పెట్టు, ఫైర్ పెట్టు, ఇంకోసారి పెట్టు. ఇది మనం రేపిండి అయినా క్లోజ్. ఇది మండేది అయితే కనుక మండుతుంది, దానికి గాలి దొరకదు. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇలాగ మనకి ఎక్కడైనా లైఫ్ బాయ్ లైఫ్ జాకెట్ ఉంటే ఇలాగ వెళ్ళిపోవచ్చు. లైఫ్ బాయ్ వేసుకొని లైఫ్ జాకెట్ వేసుకొని ఏదో ఒకటి ఉన్నా కూడా ఇది లేనప్పుడు దీన్ని లైఫ్ బాయ్ అంటారు. ఇది లైఫ్ జాకెట్. ఇది వేసుకుంటే ఎంతసేపు అయినా మనకి నీళ్ళలో ఉండిపోవచ్చు. ఇది లేదు మన దగ్గర. పల్లెల్లో ఎస్పెషలీ టెంకాయలు దొరుకుతాయి, వెండిపోయిన టెంకాయలు, లేకపోతే మునగ బెండ్లు, లేకపోతే అరటి బోదె, అది లేకపోతే ఒక వాటర్ క్యాన్ బబుల్, ఇలాంటి బబులు ఎంటీది వాటర్ బబులు, అది వేసుకొని కూడా మనం నీళ్ళలో ఎక్కడైనా ఫ్లోట్ అయిపోయి మన నీళ్ళలో కొట్టుకొని పోయేవానికి అది అందిస్తే వాడు సేవ్ అవుతాడు. లేదా రోప్ ఏదైనా అందించి కూడా మనం సేవ్ చేయొచ్చు. ముఖ్యంగా మన కెనాల్లో ఏమవుతుందంటే మనకు లైనింగ్ తర్వాత నడుము లోతున్నాయి, లేకపోతే ఇంత లోతున్నాయి చూడు. వాటర్ ఫోర్స్ మనకి వెనక వ్యక్తికి అసలు పోవట్లేదు. సో పక్కన వెళ్లకుండా ఇలా ఒకరి వెనకాల ఒకరు వీళ్ళు పట్టుకోవడం కూడా ఇలా పట్టుకుంటే ఇట్లా భుజాలు ఇట్లా పట్టుకొని పోతే ఇంకా స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట. అసలు మనం తోసినా కూడా అసలు వెనక్కి పెట్టుకొచ్చి మనిషి చచ్చిపోతాడు. ఎందుకంటే 100 మంది తొక్కుంటే వెళ్ళిపోతారు. ఇట్లా ఉంటే కనుక మనిషికి ఇలాగన్నా వెళ్ళిపోతారు, లేదా మనిషి మీద పోయినా కూడా వీటి మీద కాలు పెట్టి వెళ్ళిపోతారు. సో ఈ విధంగా ఏదైనా మనకి తొక్కిసలాట్లో